చిత్రగుప్త, వీరు చేసిన మొదటి నేరమేమి? మితిమీరిన సాహసాలు, అతిగా సవాళ్లు. నాట్యం వీరి వృత్తి. సవాళ్లు, ప్రతి సవాళ్లు, సాహసాలు వీళ్ళ ప్రవృత్తి. ఒక్కోసారి అవి అతిగా అనిపిస్తాయి, పరిమితుల్ని పటాపంచలు చేసి మితిమీరి వెగట పుట్టిస్తాయి ప్రభు. వీరు చేసిన మొదటి నేరానికి శిక్ష పూత్కార శరీఫలం హిమఖండ పాదస్థితం. కింద మంచుఖండం ఉన్నది, అనగా మీ భాషలో ఐసు మొక్క. ఈ చెర్రీ ఫలములు దారమునకు వేలాడదీయబడినవి. దాని మీద నిలబడి వీటిని ఊదుచు నోటితో తినవలెను. తినా ఇప్పుడు చెర్రీలు నీ వంతు రమ్ము. ఆపిల్ పళ్ళు పెట్టొచ్చు కదా మీరు. ఇంత చిన్న చిన్న పళ్ళు ఇంత దూరంగా ఉన్నాయి. నీవు కూడా చిన్న పాప వలె ఉంటివి కదా, అందుకే చిన్నగా పెట్టింది. నీకు ఏ పండు అయినను ఇష్టమేనా? నాకు అన్ని పళ్ళు ఇష్టం. ఆయనతో పెట్టించేదము చింతపండు. ప్రారంభించు, సమయం మించిపోతున్నది, కింద కాలుచున్నది. ప్రారంభించు. ఆ రెండు పెన వేసుకుని పోయింది. ఒక దెబ్బకు రెండు చెర్రీలు. దొరికినది. శబాష్ శబాష్. ఈమెకు నృత్యము చేయుటకు పాదములలో బలము తప్ప నోటి ఎందు ఊదుటకు బలం లేదు. దారము కూడా పీకి వేస్తూ అయినను పర్వాలేదు, ప్రయత్నించము. సమయం దగ్గర వేసు, ప్రయత్నించు. అవును, అర్థమవుతున్నది. అది అది చూసిదివా. సమయం 5 క్షణములు మాత్రం ఉన్నది, నీవు ప్రయత్నించవచ్చును. సమయం పూర్తయినది. సమయము పూర్తయినది. నీవు ఎన్ని పాళ్ల ప్రాయశ్చిత్తం చేసుకున్నావో తదుపరి నిర్ణయించబడును. నీవు నీ స్థానం పోవచ్చును. ప్రభు, ఈమె 3 పళ్లను పూర్తి చేసినది. శబాష్. నీ స్థానం నువ్వు. తేజు, పొడగరివి కాబట్టి నీకు కొంత సౌకర్యము ఉండును. సమయం ప్రారంభమైంది. ఊదుట తక్కువ, నోరు చాపుట ఎక్కువ ఉన్నది. ఊదుము బాగుగా. దొరికినది. శబాష్. కింద జాగ్రత్త, కాలు జారును. ఇంతకుముందు నీకు అలవాటు ఉన్నా పర్వాలేదు. నర్తకీ మణులు కదా, పద విన్యాసములు అలవాటే. దొరికినది. శబాష్. శబాష్ శబాష్. సమయము పూర్తయినది. ప్రభు, ఈమె 12 ఫలములను పూర్తిగా తినివేసినది. శభాష్ బాలిక, మెచ్చితిమి. నీవు నీ స్థానమునకు పో. ధన్యురాలును ప్రభు. మౌనిక, సమయము ప్రారంభమైనది. అంతే. శబాష్. అది ఇప్పుడు చూస్తావా? ఇప్పుడు ఏంటి? శబాష్ శబాష్.
అతి కష్టంగా పట్టుతున్నది. పట్టు. ఓదవచ్చునది, వచ్చును. వచ్చినది, దగ్గరికి వచ్చింది, పట్టు. వచ్చినది. ముందే చెప్పింది నీ కాలు జారినని. సమయము పూర్తయినది. పండు జారినది, ఇక్కడ కాలు జారినది. 4 పళ్ళను పట్టినావు, తినివేసినావు. అవును. కాలు మాత్రము చాలా సార్లు జారినావు. అది తదుపరి నిర్ణయము యమధర్మరాజు గారు ప్రకటిస్తారు. నీవు నీ స్థానంకు వెళ్ళవచ్చు. స్నేహ, సమయము ప్రారంభమైనది. గట్టిగా వచ్చినది. శభాష్. శభాష్ 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 శభాష్. పాదములతో ఎంత వేగముగా నృత్యం చేస్తున్నావో ఇక్కడ ఊపవలెను. రైట్. పడకుండా నువ్వు బాగుగా చేస్తున్నావు. దొరికినది. శభాష్. కింద పడకుండా జారకుండా. శభాష్. అరే, సమయం పూర్తయినది. ఈమె 11 ఫలములను పట్టినది, తినినది, కాలు జారకుండా. జారినది లేదు ప్రభు, జారినది అడుగుము. కొద్దిగా తుట్టుపాటు పడింది. అది ప్రభు చిత్రగుప్త, అది మీ వారకము చూచుచుంటుని. అది మీరే నిర్ణయించండి ప్రభు. నీవు నీ స్థానంకు వెళ్ళవచ్చు. యమరాజా, ఏమి? ఇంద్రలోకమున ఇంద్రుడు రంభ, ఊర్వశి, తిలోత్తమ మేనకలతో నిత్యము నర్తించుచు ఆనందోత్సాహముల తేలుచుండా ఈ యమలోకమున ఏ మనోరంజనము లేక విసిగి వేసారిపోతున్నాము ప్రభు. ఎంత మాట, ఎంత మాట! అడపా దడపా మీరు చేర్చుచుంటిది కదా. మీకును మనోరంజనము కావాలని కదా ప్రభు. అట్లాంటివా? అందులకు మనము వీరిని అనుమతించిన ఎడల కొంతసేపు మనలకు వారు మనోరంజనము కల్పించెదరు. లెస్సబలికిది చిత్రగుప్త, అట్లనే కానిమ్ము. చిత్తం ప్రభు, చిత్తం. మౌనిక, నీవు తుంటరి వలె కనిపించుచుంటివి, నీవు రమ్ము. శ్రీరాముళ్ళంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుగ్గగిల్లేసి చీర కొంగు లాగేసి నడుం మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి.
చేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా కొద్దు బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి పప్పు టమాటా బ్యాచ్ మాకెందుకయ్యా నాటుకోడి కాలు నా కాలు పట్టుకు లాగేసేవాడే కావాలి వీరి మొదటి శిక్ష పూత్కార చెర్రీ ఫలం హిమకండ పాదస్థితం పూర్తయింది ప్రభు. వీరిలో ఎవరెవరు ఎన్ని పాళ్లు ప్రాయశ్చిత్తం చేసుకున్నారో తమరు నిర్ణయించి ప్రకటించండి. టీనా 200 ప్రాయశ్చిత్తమే చేసుకున్నది. తేజు సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసుకున్నది. మోనిక 200 ప్రాయశ్చిత్తం చేసుకున్నది. స్నేహ సంపూర్ణ ప్రాయశ్చిత్తం చేసుకున్నది.